ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త సాంప్రదాయానికి ప్రస్తుత అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెరతీస్తున్నారా? తన వర్గాన్ని ప్రోత్సహించుకునేందుకు ఆమె బాటలు పరుచుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. గతంలో అయినా ఇప్పుడైనా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు షర్మిల తనదైన మార్క్ గ్రూపు రాజకీయాలకు తెరలేపి పార్టీలో అందరినీ తొక్కుకుంటూ పోతున్నారన్న విమర్శలు ఏపీ కాంగ్రెస్ వర్గాల నుండే వినిపిస్తున్నాయి. షర్మిల తనకంటూ గ్రూప్ మెయింటైన్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మరి షర్మిల ఏపీ కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆ గ్రూపు రాజకీయంపై భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డులో చూద్దాం. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగిన స్వల్ప కాలంలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టారు. దీనివల్ల పార్టీ బలహీనపడుతుందని భావించారు. దీంతో ఎవరి మానాన వారిని వదిలేసింది. కేవలం తాను చెప్పిన లైన్లో నడిస్తే చాలు, క్షేత్రస్థాయిలో ఇష్టం ఉన్నట్టుగా వదిలేసింది. ఈ కారణంగానే అనేక రాష్ట్రాల్లో కీలక నాయకులు గ్రూపులుగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ నుండి దూరం అయిపోయిన సీనియర్ నాయకులను తిరిగి తీసుకురావాల్సిన అవసరం, ఓటు బ్యాంకును పెంచాల్సిన బాధ్యతను షర్మిలపై కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అయితే ఇక్కడ పార్టీ కన్నా తన వ్యక్తిగత అజెండాను, తన వ్యక్తిగత రాజకీయాలను తీసుకొస్తూ షర్మిల 4 నెలలుగా రాజకీయాలు సాగించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించడాన్ని చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. దీనివల్ల ప్రయోజనం ఉండదని, పైగా కేసు కోర్టులో ఉందని రఘువీరారెడ్డి, శైలజనాథ్, కేవీపీ రామచంద్రరావు వంటి వారు కూడా సూచించారు. అయినా షర్మిల వారి మాట వినలేదు, అదే ప్రచారం చేశారు. దీనివల్ల ఓనగూరిన ప్రయోజనం ఎక్కడా కనిపించలేదు. పైగా షర్మిలకు కడపలో డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో చాలా మంది సీనియర్ నాయకులు దూరంగా ఉంటున్నారు. అధిష్టానం నిధులు ఇచ్చినా కూడా తమకు ఇవ్వలేదని, గెలిపించేందుకు షర్మిల వైపు నుండి ఎలాంటి సహకారం రాలేదని పోటీ చేసిన నాయకులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. షర్మిల టికెట్లు అమ్ముకున్నారని, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సొమ్ములు నొక్కేశారని సొంత పార్టీ నేతలే ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై షర్మిల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానానికి వారిపై ఫిర్యాదులు చేయడం, వారిని పార్టీ నుండి దూరం పెట్టాలనే వ్యూహాన్ని కూడా ఆమె అనుసరిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల ముందు కనిపిస్తున్న ఏకైక మార్గం తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలనేది. ఈ క్రమంలోనే ఆమె తనకు మద్దతుగా ఉన్న 30 నుండి 40% మంది నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారు ఎలా పోయినా తన వర్గం వారితో పార్టీని ముందుకు నడిపించాలనే వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఇది ఏ మేరకు మేలు చేస్తుంది, ఏ మేరకు పార్టీ పుంజుకుంటుంది, ప్రజల్లో ఓటు బ్యాంకు ఏ విధంగా పెంచుతుంది అనేది చూడాలి.